ఈరోజు రైతులు అనేది పొలాలల్లా కూకొని మందు డబ్బా తెచ్చుకొని సత్య మార్గం ఉన్నది. ఎక్కడి పోయినా కాలువలు వచ్చున్నాయి, కాలువలు లేని కాడ చేసేయలేదు, కాలువలు ఉన్న కాడ నీళ్ళు వచ్చేయలేదు, ట్రాన్స్ఫారాలు ఖాళీ. మళ్ళీ యథావిధిగా మున్పు మెకానిక్లకు గిరాకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక రైతు ముఖం మీద కళ లేదు. ఆయన వచ్చిన అదృష్టమో ఈ దురదృష్టమో ఈ 2 సంవత్సరాల నుంచి ఒక రైతు నాటు పెట్టే పరిస్థితి లేదు. ఏడు ఎక్కడ పోయినా ఎండకాలం లెక్క ఎండ కొడుతుంది. దోమలు కుట్టి పొద్దున హాస్పిటల్ మొత్తము ఒక 5-6 నేను 9 గంటలకు హాస్పిటల్ పోయినా. ఏందక్క అంటే దోమలు కుట్టి ఎక్కడెక్కడ హాస్పిటల్ అదైతుంది. హాస్పిటల్ సుత పట్టించుకున్న మానవులు లేడు. ఇలా గ్రామాల గడ్డి మందు లేదు, దోమల మందు లేదు. రకరకాల రైతు బాధ చెప్తే అది బాధ చెప్తే బాగా ఓ తీరుగున్నది, చెప్పకపోతే ఓ తీరుగున్నది. ఇంకోటి ట్రాన్స్ఫారాలు మాత్రము ఎన్ని సబ్స్టేషన్లు గత ప్రభుత్వాలు పెట్టారో కరెంటు నైట్ ఎప్పుడు వస్తుందో కరెంటు పాత రోజులు వచ్చాయి. కరెంటు బాధ మాత్రము ఘోరం ఉన్నది. తాగే నీళ్లు లేవు గ్రామాలల్లో. స్నానం చేద్దామంటే నీళ్లు రాకపోతే బాయికాడి పోయి స్నానం చేసి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మళ్ళా ఒకసారి రేపు సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎంపీసీ ఓట్లు వస్తున్నాయి, ఎన్నో రకాల ఓట్లు వస్తున్నాయి. ఇప్పటికీ రైతు బంధు ఓట్లు అప్పుడు ఇచ్చాడు, అదే కేసీఆర్ ఉండగా ఐటి బాబుని ఇచ్చేది. ఇప్పుడు రైతు బంధు ఓట్ల ముందే ఇస్తాడు. కానీ ప్రజలల్లా ఇక మోసపోయిన కాడికి చాలు నా ఉపన్యాసం ముగిస్తున్నా.